బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పర్వత మాధవి అండ్ కుమార్ గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారి సతీమణి మాధవి గారు ఈ గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సర్పంచ్ గారు. సార్, ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమాలు? 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కానీ, నర్సరీల డెవలప్మెంట్ కానీ, అండ్ 100 రోజుల పని గురించి కానీ, ఊరు పారిశుద్ధ్యం గురించి కానీ అన్నీ ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకసారి మీ సతీమణి సర్పంచ్గా గెలిచిన తర్వాత నూతన అభివృద్ధి ఏం జరిగింది సార్? మేము గెలిచిన తర్వాత మొదటగా హెచ్ఎండిఏ ఫండ్స్ 30 lakhs హెచ్ఎండిఏ ఫండ్స్ ఉండే. హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి 30 lakhs తోటి నీలంబావిలో 22 లక్షల వరకు వేయించాము. ఇక్కడ మార్కెట్ యార్డ్ సీసీ రోడ్ వేయించాము. మళ్ళీ తర్వాత ఒకటి వివో భవనం శాంక్షన్ అయింది మాకు. వివో భవనం గిట్లా కొంచెం నిధులు లేక అంటే పెండింగ్ ఉంది కొంచెం. ఇంతకుముందుకు ఎన్ఆర్జీఎస్ పథకం నుండి సీసీ రోడ్ వేయించాం 5 lakhs తోటి. స్ట్రీట్ లైట్స్ కానీ, ఇంకా యూత్కి క్రీడా రంగంలో ముందుకు రావడానికి అన్నీ ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కొనసాగిన కుమ్మం అనిల్ కుమార్ గారు మీకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నాడు? అందుబాటులో ఉంటున్నాడా? చాలా మంచిగా అభివృద్ధి ఏదైనా కాదనకుండా చేస్తున్నాడు. ఫోన్ చేసిన వెంబటే పరిష్కారం చేస్తున్నాడు. మంచిగానే అందుబాటులోనే ఉంటుండు. ప్రతి ఫోన్కి ఒకవేళ బిజీగా ఉండి కాల్ లేకపోయినా కానీ తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ చేసి మాకు పూర్తి సహకారం అందిస్తున్నాడు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కాల్ చేయగానే వెంటనే పరిష్కరిస్తున్నాడు సార్. సార్, దీనికి ఆమ్లెట్గా ఉన్న పక్కన విలేజ్ ఉంది నీలంబావి గ్రామం. దానికి మీకు చాలా డిస్టెన్స్ ఉంది. ఎట్లా సాధ్యమవుతుంది? అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా కొనసాగుతున్నారు సార్? ఇప్పుడు ఏం వచ్చినా గవర్నమెంట్ నుంచి ఏ పథకం కానీ, ఏమన్నా సీసీ రోడ్స్ కానీ ఏమొచ్చినా 30/70 లెక్కలు మేము డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ 70%, అక్కడ 30% చేసుకుంటాం. అక్కడ కొంచెం వెనుకబడి ఉంది కాబట్టి, గత ప్రభుత్వం వెనుకబడి ఉంది కాబట్టి మేము రాగానే ఫస్ట్ ఆ ఊరికే ప్రియారిటీ ఇచ్చినాం. ఫస్ట్ సీసీ రోడ్లు కానీ, గుడి ముంగట కానీ, పాఠశాల ముంగట కానీ మొత్తం సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ చేసినాం. 1-2 ఉన్నాయి అక్కడ. ఇప్పుడైతే కొంచెం వాటర్ సమస్య ఉంది. 30-40 ఏళ్ళ కింద వేసిన వాటరు పైప్ లైన్ ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది. ఊకే జమ అవ్వడము. అక్కడ మొత్తం ఏంటంటే బండ ఉంది. ఆ బండ మీదకి వెళ్ళి పైనుంచి ఐరన్ పైప్స్ వేసినాం. ఆ ఐరన్ పైప్స్ తొలగించి మళ్ళా కొత్త ఐరన్ పైప్స్ వేయాలి. మొత్తం చిలుము పట్టి అంత వాటర్ సమస్య చాలా పెద్దగా ఉంది అక్కడ నీలంబావిలో. సార్, ఇక్కడ రేషన్ వసతులు కానీ, పోస్ట్ ఆఫీసు ఇట్లాంటివి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందని అంటున్నారు సార్. అవును, రేషన్ ఏంటంటే మాకు గత ప్రభుత్వంలో అప్పటి నుండి ముగ్దుంపల్లికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. నీలంబావి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రేషన్కి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి తీసుకుపోవాలని. ఇప్పుడు ఏంటంటే 3 నెలలకు ఒకసారికి సెంట్రల్ గవర్నమెంట్ 3 నెలలకు ఇస్తారు కాబట్టి కొంచెం ఇబ్బంది తగ్గింది. ఒకసారి తీసుకెళ్తారు కానీ నెలకు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. పోస్ట్ ఆఫీసు ఇది కూడా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఏది పెన్షన్ తీసుకోవాలంటే కూడా ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. అవును, పోస్ట్ ఆఫీస్ లేక ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఆమె ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆ వచ్చినప్పుడు రైతులు ఉండలేరు, మన వృద్ధులు ఉండలేరు, పనులకు పోయిన వాళ్ళు ఉంటారు కదా, చిన్న ముసలి వాళ్ళు. మళ్ళీ అక్కడ నుండి నీలంబావి నుండి ఇక్కడ రావాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వీటి కోసం మీరు వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏం తీసుకోబోతున్నారు సార్? మేము సొంతంగా బండి పెడతామని చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇప్పటిదాకానంటే కొంచెం వేరే గవర్నమెంట్ ఉండే. ఇప్పుడు మేము వచ్చినాక కొత్త బండి పెడతా అని చెప్పినాం. అక్కడ నుండి బండి పెడతాను, ఇంకా పెట్టలేదు, పెడతాం. అంటే అక్కడ నీలంబావి గ్రామం అంటే అక్కడ ఉన్న వార్డు కానీ అలా వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఒక చిన్నపాటి రేషన్ కావాలంటున్నారు సార్. మేము వస్తా ఊరిని టచ్ చేసి వచ్చినాం. రేషన్ కావాలంటున్నారు. పెన్షన్ కూడా ఏర్పాట్లు మాకు ఏదైనా ప్రత్యామ్నాయం కావాలంటున్నారు. మేము పెన్షన్ ఆమె డిపార్ట్మెంట్ ఆమెకు చెప్పాము. చెప్తే ఇప్పుడు లాస్ట్ టైం నుంచి అక్కడికి వెళ్ళే పెన్షన్ ఇస్తుంది. ఓకే సార్, అక్కడ ఇందిరమ్మ ఇండ్లు కూడా అరువులు లేరా? ఎందుకు అక్కడ వాళ్ళకి రాలేవు? ఇంతమందికి చెప్పినా కదా, ఎందుకు రాలేదు? మొత్తం మా విలేజ్కి గొల్లగూడెం గ్రామ పంచాయతీకి 7 ఇల్లులు వచ్చినాయి. 3 అక్కడ పెట్టినాం, 4 ఇక్కడ పెట్టినాం. 70/30 లెక్కలు మేము అక్కడ 3 ఇచ్చేసినాము. నేనే దగ్గర ఉండే ఇందిరమ్మ కమిటీలో ఇట్లా నేను మెంబర్నే. సమన్యాయంగా ఉండాలని అక్కడ 3, ఇక్కడ 4 ఇల్లులు. 4 ఇల్లులు, అక్కడ 4 ఇల్లులు మేము
చేసినాం. ఓకే సార్. ఏదైనా మనం వచ్చిన నుంచి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఉంది, మేము సర్పంచ్ అయిన నుంచి ఏ పథకమైనా నీలంబావికి గొల్లగూడానికి సమానంగా చూస్తున్నాం. కాకపోతే అక్కడ 30%, మేము ఇక్కడ 70% తీసుకుంటాం. ఇప్పుడు మేము వచ్చినాక అక్కడ కొంచెం వెనుకబడి ఉంది కాబట్టి అక్కడ 70% పెట్టి ముందుకు తీసుకురావాలి, మా గ్రామ పంచాయతీతో సహా ముందుకు రావాలని 70% అక్కడ పెట్టిన. మొన్న హెచ్ఎండిఏ నిధులు కానీ ఇట్లా 22 లక్షలతోటి మొత్తం సీసీ రోడ్లు అక్కడ వేయించాం. సార్ ఇక్కడ ఈ సమ్మర్ కాబట్టి కొద్దిగా ఇదంతా అడవి ప్రాంతం, నీళ్ళకు మంచినీళ్ళ కొరత అవుతుందని చెప్పేసి అంటున్నారు సార్. అక్కడ నీలంబావిలో అక్కడక్కడ మిషన్ భగీరథ వాటర్ రావట్లేదు అంటున్నారు. ఈ సమస్యలకు మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి, ఫుల్ వాటర్ వస్తున్నాయి. అక్కడ మనం ఏంటంటే మాకన్నా వాటర్ సమస్య ఉంది కానీ నీలంబావిలో వాటర్ సమస్య లేదు. మెయిన్ ఉన్నది అందులో పైప్ లైన్ సమస్య. అది 40 సంవత్సరాల కింద వేసిన పైప్ లైన్ కాబట్టి పైప్ లైన్ సమస్య ఉంది కానీ వాటర్ సమస్య లేదు. అక్కడ బోర్ పుష్కలంగా వస్తుంది. మన మిషన్ భగీరథ పైప్ లైన్ గిట్లా డైరెక్ట్ కనెక్షన్ ఉంది అక్కడికి. నీళ్ళు గిట్లా ఎప్పుడు 24/7. అక్కడ వాటర్ సమస్య లేదు. కాకుంటే గొల్లగూడెంలో కొంచెం వాటర్ సమస్య ఉండే. మొన్న బోరు కాలిపోతే వెంబటే వితిన్ 24 అవర్స్లో బోర్ చేయించుకొచ్చి వేసాను. మార్నింగ్ కాలిపోతే ఈవినింగ్ వరకు మళ్ళీ తీసుకొచ్చి చేయించి ఫిట్ చేసాను. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఏ సమస్య ఉన్నా మేము ముందుండే వెంబటే ఆ రోజే పరిష్కరించేటట్టు చాలా వరకు ట్రై చేస్తున్నాం. సార్ ఇక్కడ డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తి కాలేదంటున్నారు. డ్రైనేజ్ కొంచెం అయితే విలేజ్ మొత్తంలో డ్రైనేజ్ అయిపోయింది. ఒక 2-3 ఉంటే వాళ్ళ పంచాయతీలతోటి కొంచెం ఆగిపోయినది. దానికి ఇట్లా మన హెచ్ఎండిఏ నిధులలో ఇది డ్రైనేజ్ పెడదాం అనుకున్నాము. కాకపోతే అది పట్టా భూములకి వెళ్ళిపోతుంది. మనం మాన్యువల్స్ అవన్నీ బిల్లులు వేయాలి కదా, అక్కడ వేస్తే భూమి ఇబ్బంది అవుతుంది అంటే ఇక మేము ఇట్లా మళ్ళీ మాట్లాడాను నిన్న. అయితే మనకు ఎన్ఆర్జీఎస్ ఫండింగ్ నుంచి 92,000 ఇంకోటి కొంత శాంక్షన్ అయింది. ఆ పొలాలలో పోకుండా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ 92,000 పెట్టి అక్కడనే ఇంకోటి కొంత తీసి దాన్ని పూర్తి చేద్దామని అనుకుంటున్నాం. సార్ ఈ అంటే గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా తడి చెత్త పొడి చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతుంది సార్? ఇక్కడ ట్రాక్టర్లో తీసుకెళ్తారు సార్. అక్కడి నుంచి అయితే మేము వారానికి 3 రోజులు అక్కడికి వెళ్ళే ట్రాక్టర్లు. ఇక్కడ నుండి ట్రాక్టర్ వారానికి 3 రోజులు వెళ్ళేది. వాళ్ళే విలేజ్ నీలంబావి అందరూ కలిసి చిన్నగా ఉంది కదా, ఒక 5 డేస్కి ఒకసారి పంపి అంటే ప్రతి బేస్తవారం రోజు ఖచ్చితంగా మీరు కనుక్కోండి. ప్రతి బేస్తవారం రోజు అక్కడికి ట్యాంకర్ పోతుంది. వారానికి డే బై డే మా వర్కరు గ్రామ పంచాయతీ సిబ్బంది స్వీపర్ పోయి అక్కడ క్లీన్ చేసి వస్తుంది సార్. మేము ఇట్లా ఎప్పుడు ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉపాధి ఏ విధంగా కలుగుతుంది సార్? నిరుద్యోగి ఇప్పుడు మాకు వ్యవసాయమే సార్, మొత్తం వ్యవసాయం ఉన్నది కాబట్టి ఇక్కడ అందరూ 70% అందరికీ వ్యవసాయం ఉంది. ట్రాక్టర్లు అంటే ఇక్కడ చదువుకున్న చాలా కొంచెం తక్కువ ఉన్నారు అప్పుడు లేక. అంటే కుంభం ఫౌండేషన్ ద్వారా ఏమన్నా ఉపాధి కల్పించారా ఎమ్మెల్యే గారు? పంపించాను నేను. ఒక 5 మెంబర్స్ని పంపించాను. 5 మెంబర్స్ పంపిస్తే వాళ్ళు వెళ్ళారు. నేను కొంచెం నా బిడ్డ బాగాలేకుండా హాస్పిటల్లో పెట్టి తిన్నాను, వాళ్ళని పంపించేసాను. పోయిరు స్లిప్ ఇట్లా ఇచ్చారంట. కాకుంటే వాళ్ళు ఏమంటారు అంటే లాంగ్ ఇక్కడ బయట ఉంది, జాబ్స్ ఉన్నాయి, ఇక్కడ లేవు లోకల్లో అని చెప్పారంట. దాని గురించి ఆలోచిస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ యువత కూడా అందరూ ఒక్కరు ఖాళీగా ఉండకుండా మద్యానికి అలవాటు పడకుండా వాళ్ళ పని వాళ్ళకంటే పుష్కలంగా ఉంది. మా రాజగోపాల్ రెడ్డి గత ప్రభుత్వంలో మా రాజగోపాల్ రెడ్డి గారు 300 కోట్లతోటి మన బునాది గాని కాలువ పెళ్లి కాలువ చేయించారు. కాకపోతే లాస్ట్ గవర్నమెంట్లో మాకు వాటర్ సమస్య గిట్ల ఉండే. ఇప్పుడు గిట్లా బునాది కాలువతోటి వాటర్ సమస్య ఉంది. తక్షణమే మా ఎమ్మెల్యే గారు కోరేది ఏంటంటే ఒకటే, మా ప్రాంత ప్రజలకు బునాది గాని కాలువ మెయిన్ ప్రాబ్లం. మొన్న లాస్ట్ టైం చాలా వరి పంట ఎండిపోయింది. మేము ఎమ్మెల్యే గారికి తెలియజేసేది ఏంటంటే బునాది గాని కాలువ ఎంత త్వరగా అయితే అంత త్వరగా గ్రామాలు పచ్చబడతాయి. అంటే ఇప్పుడు పిల్లి నుంచి మీకు ఉపయోగం ఉండదా? లేదు, బునాది గాని కాలువ మా ఊరు పక్క నుండే ఉన్నది. మరి ఎప్పుడు పూర్తి అవుతుంది? అది పూర్తయితే ఎంతమంది రైతులకు ఉపయోగపడుతుంది అంటారు? చుట్టుపక్కల గ్రామాలు ఒక 15 గ్రామాలకు, మా విలేజ్నే దాదాపు 15,000 బస్తా మా ఊరు నుంచి వెళ్తుందండి. ప్రతిసారి ప్రతి క్రాప్కి 15,000 బస్తా పాడి వెళ్తుంది. కాకుంటే ఈసారి కొంచెం ఎండిపోయింది. బునాది కాలువలో కొంచెం అవకతవకలు జరిగినాయి. అది వాటర్ సరిగ్గా రాలేదు. చాలా ఇబ్బంది పడ్డారు రైతులు కూడా. చెప్పినా మేము ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకున్నాం. ఆయన ఇట్లా సొంత నిధులతోటి ఎమ్మెల్యే గారు హిటాచీలు పెట్టిరు, వాళ్ళు వర్కర్స్ని పెట్టిరు, చేశారు. చాలా మంచిగా స్పందించి ఎమ్మెల్యే గారికి ఇట్లా
మంచిగా స్పందించింది. కానీ కాలువకు మోటార్లు ఎక్కువైపోయినాయి మక్తనంతరం నుంచి ముగ్దుంపల్లి వరకు. అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడే కొత్త కాలువ వచ్చింది కాబట్టి ఆ మోటార్లు తక్కువ ఉండే. ఇప్పుడు మోటార్లు ఎక్కువైపోయినాయి. 1500-2000 మోటార్లు ఉండేసరికి వదిలిన నీళ్ళని అక్కడనే గుంజేస్తున్నాయి. కరెంటు పోయినప్పుడే వస్తున్నాయి. కాకపోతే కాలువ ఇక్కడ అయితే ముగ్దుంపల్లి నుంచి బునాదిగాని చెరువు వరకు అయితే ఎంత వెడల్పు చేసిరో మక్తానంతరం నుంచి ముగ్దుంపల్లి వాగుల వరకు అంత వెడల్పు చేస్తేనే కాలువ వాటర్ అనేది ఇక్కడ రైతులకు సస్యశ్యామలంగా అందుతుంది. సార్ ఈ గ్రామంలో ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ పోవడం జరుగుతుంది సార్. ఈ రోడ్డు ఉంటా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి, ఎందుకంటే బైకులు స్పీడ్ పోవటం యాక్సిడెంట్లు కూడా అయ్యే ప్రమాదం ఉందని ముందు ఒకటి స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసినాం. ఊర్లో కూడా కావాలంటున్నారు సార్. మరి ఇక్కడ ఉన్న ప్రజలు అట్లా ఏమైనా ఏర్పాటు చేస్తారా? స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తాం సార్, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మేము కొత్త కదా వచ్చింది, ఒకదాని ఇంకొకటి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు సెంట్రల్ నిధులు కానీ రూపాయి రాలేదు. రామ్తో చెప్తున్నాం, సెంట్రల్ నిధులు లేవు. మా గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి 470 ఓట్లు కాబట్టి మేము ఏమున్నా ట్యాక్సీ కలెక్ట్ చేసుకొనే వర్క్ నడిపిస్తున్నాం. ఈ గ్రామ భద్రత కొరకై ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా? అంటే సీసీ కెమెరాలు ఈ రోజు 11 గంటలకు వస్తున్నారు. ఇప్పుడు కాల్ చేసినాము దాని గురించి ఇట్లా మేము ఇప్పుడే ఇంతకుముందుకే 1 అవర్ అవుతుంది కాల్ చేసి, మీరు ఒక 1 అవర్లో వస్తారు, ఫిట్టింగ్ చేస్తారు. ఈ రోజే ఎన్ని చేస్తున్నారు సార్ ఈ గ్రామానికి? ఎన్ని అవసరం పడుతున్నాయి సీసీ కెమెరాలు? మెయిన్గా అయితే మనం సొంతంగా చేస్తున్నాం కాబట్టి 4 అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉండడానికి 4 సీసీ కెమెరాలు అమర్చుతున్నాం సార్. ఈ గ్రామాలలో బాగా ఈ దొంగతనాలు ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఆ అవగాహన కోసం పోలీసుల ద్వారా ఏమన్నా అంటే అవగాహన సూచనలు ఏర్పాటు చేశాము. మా ఎస్ఐ గారు రమేష్ సార్ ఇట్లా మాకు వెంబటే స్పందించి ఏదన్నా ఉంటే ఇట్లా సార్ రమేష్ సార్ చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తాడు. కాల్ చేయగానే వస్తాడు. అన్నిటికీ తను ఇట్లా వచ్చి స్వయంగా వచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది సార్. సార్ ఇక్కడ విద్యా వైద్యం ఏ విధంగా అందుతుంది? బడిపాట కార్యక్రమం ద్వారా పిల్లలకి ప్రభుత్వ పాఠశాల చదివే ఏర్పాట్లు ఏమన్నా చేస్తాం? మేము ఇట్లా గత 5 ఏళ్ళ ఇంతకుముందు నేను వార్డ్ మెంబర్ని, మాజీ సర్పంచ్ గారు మేము ఇట్లా చాలా వరకు తిరిగినాం. పబ్లిక్ ఏమైపోతుందంటే గవర్నమెంట్ స్కూళ్ళకు ప్రెస్టేజ్ ఇష్యూ కోసం ప్రైవేట్ స్కూళ్ళకు తోలుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో మంచి ఎడ్యుకేటెడ్ టీచర్లు ఉంటారు, మంచిగా మార్నింగ్ టిఫిన్స్ అవి లంచ్ అన్నీ ఏర్పాటు చేసినా కానీ వాళ్ళకి ఏమవుతుందంటే ఫ్రీగా వస్తుంది చెప్పరా పైసలు పెడితేనే విద్య అందుతుంది అనుకుంటారు. కానీ అక్కడ ఆ ప్రైవేట్ స్కూళ్ళలో డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఇట్లా వచ్చి చదువు చెప్పబట్టే ఇక్కడ మంచి బీఈడి మంచి చదువుకున్న టీచర్లు చెప్పేదేమో ప్రజలకు చాలా అవగాహన కలగలేదు. మన రేవంత్ రెడ్డి గారు ఇట్లా మంచిగా స్కూళ్ళని ఇట్లా డెవలప్ చేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని పెడుతున్నాడు. కానీ ప్రజలకు అవగాహన కావాలి. ఏమున్నా ప్రెస్టేజ్ ఇష్యూ కోసం ప్రైవేట్ స్కూళ్ళలో పంపుతారు, కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో పంపమని మేము ఇంతకుముందు తిన్నాం. 5-10 ఏళ్ళ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. స్ట్రెంత్ని ఇట్లా పెంచుతున్నాం. చూస్తారు ఒకటేసారి ఒక గొర్రె ముంగట పోతే ఇంకో గొర్రె వెనకకెళ్ళి వస్తారు. అట్లనే తయారైపోతారు. అట్లనే ఒకరు పంపిస్తారని ఒకరు పంపిస్తారు. ప్రెస్టేజ్ ఇష్యూ కోసం ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు, కానీ అలా ఒక చదువు మంచిగా లేదు, ఏది బాగాలేదు. అదే గవర్నమెంట్ స్కూల్లో మా ఊర్లో టీచర్ని ప్రైవేట్ స్కూళ్ళని గవర్నమెంట్ స్కూళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే గవర్నమెంట్ స్కూల్లో మంచిగా అన్ని విధాలుగా అన్ని రంగాలలో ముందు క్రీడలు కానీ చదువులో కానీ ఇంకా అదర్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ అన్నిట్లలో గవర్నమెంట్ స్కూల్లోనే ముందు. ఓకే సార్, ఇక్కడ అంటే అభివృద్ధి కార్యక్రమంలో ముందుందనుకోవచ్చా మీ గ్రామం? 100% ముందుంది. అంటే ఇప్పుడు మీ ముందున్న ప్రణాళిక అంటే మీ గ్రామ అభివృద్ధి కోసం మీ ముందున్న ప్రణాళిక ఏముంది సార్? ఇప్పుడు మాకు మెయిన్ డ్రైనేజీ సమస్య ఉంది. ఇప్పుడు మెయిన్ డ్రైనేజీ సమస్య ఒకటి, కొంచెం 2-3 సీసీ రోడ్లు ఉన్నాయి. మళ్ళా మెయిన్ ఏంటంటే మాకు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మెయిన్గా మాకు ఏంటంటే బునాది కానీ కాలువ ఎప్పుడైతే సస్యశ్యామలంగా వాటర్ వస్తాయో ఇక్కడ రైతులందరూ సస్యశ్యామలంగా ఉంటారు, అంత ఆనందంగా ఉంటారు. మెయిన్ బునాది కానీ సార్ ఇక్కడ ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసారా? పిఎస్సిఎస్. దాంట్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి అంటున్నారు సార్. లారీలు రావట్లేదు. మళ్ళీ ఆరుగాలం పండించిన రైతులు పంటకు గిట్టుబాటు ధర అది ఏంది 20 రూపాయలు బి గ్రేడ్ కింద వడ్లు కొంటున్నారు. 2 కేజీలు తరుగు తీస్తున్నారు రైతుల కాంచి వచ్చిన. తరుగు తీసేస్తున్నారు.
మళ్ళీ బి గ్రేడ్లో కొని మళ్ళీ కరువు తీసేస్తున్నారు. మళ్ళీ లారీలు కరెక్ట్ టైం రావట్లేదు. చాలా దీనిపైన మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? ఏమంటున్నారు ఎమ్మెల్యే గారు? ఏమన్నంటున్నారు? ఎమ్మెల్యేని మేము మా మండల నాయకుల దృష్టికి తీసుకెళ్ళినాము. ఇంకా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. ఈరోజు సార్ ఇస్తున్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్తాము. లాస్ట్ టైం లాగానే ఈసారి ఇట్లా కొంటారని మేము ఆశిస్తున్నాము. లాస్ట్ టైం అయితే మంచిగా రప్పారప్పగా ఉన్నారు, ఎమ్మటే అమౌంట్ పడి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈసారి ఇట్లా ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతుంది, అది ఇట్లా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళనట్టుంది. ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్తే ఖచ్చితంగా సాల్వ్ చేస్తాడు ప్రాబ్లం. సార్ ఇక్కడ ఉపాధి హామీ పని మొదలు పెట్టారా? పెట్టాం సార్. సార్ ఆ పనిలో ఉన్న కూలీలకు కొంతమందికి ఫింగర్స్ పడతలేదని చెప్పేసి కంప్యూటర్ ఐస్ని తీసి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ఫోటో ఏదైతే పెట్టిరో దాంతో చాలా ఇబ్బంది పడుతారు ఉపాధి హామీ కూలీలు. ఆ ఫోటో వాడక, ఫింగర్స్ వాడక మళ్ళా కొంచెం చాలా ఇబ్బంది పడుతుంది. అట్లా ఎట్లా సార్? దానికి ప్రత్యామ్నాయం పరిష్కారం ఏం చూపబోతున్నారు? మున్పటిలాగానే చేయాలి. ఇంతకుముందుకు ఎలా అయితే చేశారో అలా చేస్తే సాధాసిద్ధ ఉంటుంది. ఇక్కడ ధరణి ద్వారా భూములు కోల్పోయిన వాళ్ళు కొంతమంది భూ సమస్యలు ఉన్నారు సార్. వాళ్ళకు భూ సమస్యలు ఎట్లా పరిష్కారం చేస్తారు? భూభారతి ద్వారా ఉన్న పరిష్కారం అయితే అంటారా? భూభారతి ద్వారా మ్యాక్సిమం అయితే 90% ఇక్కడ భూ సమస్యలు లేవు, ఒక 10% ఉన్నాయి. అవి ఇట్లా ఇప్పుడు కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అవి అయిపోయినాక కోర్టులో కేసు ఉన్నాయో ఆ కేసులు ఉన్న భూములే భూభారతిలో ఆగిపోయినాయి. ఇప్పుడు కోర్టులో క్లియర్ అయిపోతే భూభారతిలో క్లియర్ చేసేస్తాం. సార్ ఇక్కడ మీరు మిమ్మల్ని నమ్మి ఈ గ్రామ ప్రజలు మీకు ఓటేసి మీ సతీమణిని గెలిపించడం జరిగింది. వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ ఆశయాల మేరకు మీరు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు సార్? ముందుగా నా ఊరు గొల్లగూడెం నీలంబ ప్రజలందరికీ పేరున అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఒక చిన్న యువకుడిని, చిన్న మధ్యతరగతి నుంచి వచ్చిన చిన్న యువకుడిని, నన్ను నమ్మి గతంలో ఓడిపోయిన అభ్యర్థి మాధవరెడ్డి ఇంతకుముందుకు ఓడిపోయిండు. అప్పుడు 43 ఓట్లతోటి ఓడిపోయిండు. ఇప్పుడు ఆయనకు పడ్డాయి 60 ఓట్లు. మిగతా 90% ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు మా గ్రామానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్. వాళ్ళు కోరిన అభివృద్ధి ఎమ్మటే ఏ సమస్య ఉన్నా వాళ్ళకు అందుబాటులో ఉండే వ్యక్తిగా, వాళ్ళకు ఏ రాత్రి అయినా అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎప్పుడైనా ఫోన్ కొడితే వాళ్ళ ముంగట ఉంటా. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వెంటనే నేను పరిష్కరిస్తాను సార్. ఇప్పుడు మేము హామీ ఇచ్చినట్టు మేము ఇప్పుడు గుడి నిర్మిస్తున్నాం. ప్రజలు అప్పుడు హామీ ఇచ్చినప్పుడే అందరి సహకారంతో, పెద్దల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, మా మాజీ సర్పంచ్ కానీ, మా అంతకుముందు ఉన్న సర్పంచ్ కానీ, మా మాజీ వార్డు మెంబర్లు, ఇప్పుడున్న వార్డు మెంబర్లు, మా ఉప సర్పంచ్ గారు అందరూ మాకు మంచిగా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. గ్రామ పెద్దలందరూ మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళందరి ఆశీస్సులు నాకు ఉండాలి. వాళ్ళందరూ ఎలా చెప్తే వాళ్ళ బాటలో నేను నడుచుకుంటూ అన్ని పార్టీలకు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేశారు సార్. వాళ్ళకైతే ముందుగా నాకు చాలా పేరున వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. ఫైనల్గా ఇక్కడ మాధవి కానీ కుమార్ గారు ఇద్దరు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో పాటు ఫోన్ కూడా ఎత్తరు అనేది ఒక వినికిడి వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది తప్పు సార్, అది తప్పు పని. ఎవరు కానీ ఇక్కడ గొల్లగూడెం కానీ నీలంబావలో కానీ అడగండి. ఏదో నా పాప కొంచెం ఇష్యూ ఉండే వల్ల హాస్పిటల్ ఉంటాయి తప్ప ఫోన్ లేపను. కానీ ప్రతి ఒక్కరికి ఫోన్ మళ్ళీ రిటర్న్ కాల్ చేసి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.